హైదరాబాద్ పట్టణంలో ఉన్న దుర్గం చెరువు కాడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల కట్టిన ఇండ్లున్నాయి. చెరువును కొందరు చెరబట్టినని హైడ్రా ఆఫీసర్లకు ఫిర్యాదులు అందినాయట. ఇదే ముచ్చట మీద కమిషనర్ రంగనాథ్ సార్ కూడా చెరువు ప్రొటెక్షన్ కమిటీ సభ్యుల పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. వాళ్ళేమన్నారు, ఏం కథ, అన్ని ముచ్చట అరుచుకుందాం పరి. చాలా దినాల సంది దుర్గం చెరువు ఎఫ్టీఎల్ గురించి వస్తున్న వార్తలను, ఫిర్యాదులను హైడ్రా ఆఫీసర్లు కూడా అన్ని రకాలుగా విచారణ చేస్తారు. అక్కడి చెరువు కోసం చేసిన ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు ఏమంటున్నారని అందరిని పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. ఆ చెరువును చెరబట్టిన వాళ్ళ ఇప్పట్లో కొత్తోళ్ళు ఎవరు లేరు. దాన్ని కాపాడే జిమ్మెదారి మేము తీసుకున్నాం కాబట్టి 24 గంటలు నిఘా పెట్టి చెరువును చూసే పనే పెట్టుకున్నామని కమిషనర్ సార్తోనే ప్రొటెక్షన్ టీం వాళ్ళు అన్నారట. అయ్యా రంగనాథ్ సారు, మీరు రంగంలోకి దిగి చెరువులను కాపాడే పని మంచిగానే పెట్టుకున్నారు. అక్రమంగా కట్టిన ఇండ్లు కూలగొడుతుండ్రు కానీ మీరు కూలగొడుతున్న ఇండ్లల్లో ఒక్క రాజకీయం లీడరు ఇండ్లు కూడా లేవు. మీరు కూలగొట్టిన ఇండ్లు సగం కంటే ఎక్కువ పేదలయే ఉన్నాయి. గరీబులు ప్రభుత్వ భూమి అనేది తెలియక ఇండ్లు కట్టుకున్నారు కావచ్చు. కానీ కొందరు రాజకీయం లీడర్లు 100 ఎకరాలు సర్కారు భూములు చెరబట్టి అక్రమంగా బంగ్లాల మీద బంగ్లాలే కట్టుకున్నారు. మొదలు వాళ్ళ పని కూడా పట్టుండ్రు సారు. అప్పుడు హైడ్రాకు మంచి పేరే కాదు, మీకు కూడా పబ్లిక్లో మంచి పేరు వస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.